కొత్త కొత్త వ్యవహారాలు సీరియస్గా నడుస్తున్నాయి. అందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే కాకాని గోవర్ధన్ రెడ్డి నయన్ ఫెయిర్, నన్నెవడు ఏం పీకలేడు అని చెప్తూ ఉంటారు. కానీ ఆయన అన్ఫెయిర్ అని నిరూపించేటటువంటి బాధ్యత సోమిరెడ్డి తీసుకున్నారు. సుదీర్ఘకాలం ఓడిపోతూ వచ్చి ఈ దఫా ఘన విజయం సాధించినటువంటి సోమిరెడ్డి తాజాగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో తోడేరులో కాకాని గోవర్ధన్ రెడ్డి స్వగ్రామది. దాని పరిధిలో సర్వే నెంబర్ 329, 330/7తో పాటు పొదలకూరు పరిధిలో 174తో కలిపి మొత్తం 18.44 ఎకరాల్లో లేఅవుట్ వేశారట. ఇది పొదలకూరు గ్రామానికి సమీపంలో రహదారి కానుకున్నది. గతంలో వ్యవసాయ భూమి కాగా మాజీ మంత్రి కాకాని అనుచరులు కొందరు వైకాపా నాయకులు లేఅవుట్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. అదే సందర్భంలో అక్కడ నుడా నుంచి ఎట్లాంటి అనుమతి తీసుకోలేదు. స్వర్ణ గార్డెన్స్ పేరుతో రాళ్లు పాతారు, రోడ్లు వేయడంతో పాటు కాలువలు తవ్వారు. మొత్తంగా 207 ప్లాట్లు వేశారు. కొనుగోలుదారులు ముందుకు రాకపోవడంతో దాన్ని ఎలాగైనా అమ్మేందుకోసమని నకిలీ DTCP అనుమతి పత్రాలు సృష్టించారు. TLP నెంబర్ 72/2022/Gతో అనుమతి వచ్చినట్టు డాక్యుమెంట్ సిద్ధం చేశారు. వాటి మీద DTCP డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, ADMల సంతకాలు ఫోర్జరీ చేశారు. వాటిని చూపించి అమ్ముతా ఉన్నారు. నగదు తీసుకుని కాగితాల మీద ఒప్పందాలు కూడా రాసుకుంటున్నారు. విషయం నుడా వీసీ బాపిరెడ్డి దృష్టికి రావడంతో గురువారం పొదలకూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. అక్రమంగా లేఅవుట్ వేయడంతో పాటు నకిలీ పత్రాలు సృష్టించడం, ఫోర్జరీ సంతకాలు చేయడం మీద విచారించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే ఇది సోమిరెడ్డి వాళ్ళ అనుచరులు దెబ్బకొట్టారు, కానీ ఇది కాకానికి డైరెక్ట్గా సంబంధం ఉన్నటువంటి వ్యవహారం కాదు. కాకాని అనుచరులు ఎవరో చేసినటువంటి దుర్మార్గం. ఇప్పుడు ఇట్లాంటి సాధారణంగా మన పల్లెటూళ్ళలో ఇవే కనబడుతూ ఉంటాయి. కాకపోతే ఫోర్జరీలు చేసే ప్రయత్నం చేయరు. కాకపోతే వ్యవసాయ భూముల్ని డైరెక్ట్గా అమ్మేస్తుంటారు ప్లాట్లేసి. వీళ్ళు దాన్ని కొనడానికి ఈ విధమైన కథ నడిపారన్నది తేలింది.